అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ హైదరాబాద్. మన హర్నియా సిరీస్లో భాగంగా ఫస్ట్ వీడియోలో మనం అసలు హర్నియా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది అని డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ వీడియోలో హర్నియా ఉన్నవారిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి అండ్ హర్నియాని అలానే వదిలేసినట్లయితే ఎలాంటి కాంప్లికేషన్స్కి దారితీయవచ్చు అనేది డిస్కస్ చేసుకుందాం. మన థర్డ్ వీడియోలో అసలు హర్నియా సర్జరీలో ఏం చేస్తారు, లాప్రోస్కోపిక్ సర్జరీకి ఓపెన్ సర్జరీకి ఉన్న డిఫరెన్సెస్ని డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం హర్నియా సర్జరీ చేయించుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేది క్లుప్తంగా చెప్పుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో హర్నియా సర్జరీ తర్వాత ఏమేం జాగ్రత్తలు పాటించాలి అనేది ఫస్ట్ డిసైడ్ అయ్యేది ఆ పేషెంట్కి ఓపెన్ సర్జరీ ద్వారా చేయడం జరిగిందా, లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా చేయడం జరిగిందా అని తెలుసుకోవాలి. సో మన సెంటర్లో మనం కేవలం లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే కుట్లు లేని కోత లేని సర్జరీ మాత్రమే చేస్తాం కాబట్టి ఈ వీడియోలో మనం కేవలం లాప్రోస్కోపీ సర్జరీ చేసుకున్న తర్వాత ఏమేం జాగ్రత్తలు పాటించాలి అనేది మాత్రమే డిస్కస్ చేసుకుందాం. సో మనం లాప్రోస్కోపీ సర్జరీలో ఏం చేస్తాము, పెద్ద కోత అనేది ఇవ్వకుండా చిన్న చిన్న హోల్స్ ద్వారానే సర్జరీ అయిపోతుంది కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత చిన్న కోతల ద్వారానే సర్జరీ అయిపోయింది కాబట్టి డ్రెస్సింగ్స్ అనేవి అవసరం ఉండదు. అండ్ మన సెంటర్లో మనం చేసేది కుట్లు లేని సర్జరీ కాబట్టి కుట్లు విప్పదీసుకోవడాలు ఆర్ ఆపరేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ కుట్లు విప్పదీసుకోవడానికి హాస్పిటల్ రావడాలు అలాంటి అవసరాలు ఏమీ పడవు. సో నెక్స్ట్ తీసుకోవాల్సిన ఖచ్చితంగా జాగ్రత్తలు, ఆహారపరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అంటే సో ఇవన్నీ కూడా మనకు పేషెంట్ ప్రొఫైల్ బట్టి, అంటే అందరు పేషెంట్స్కి జనరలైజ్ చేసి చెప్పలేం కానీ పేషెంట్ బట్టి ఉంటుంది. సపోజ్ షుగర్ ఉన్న వాళ్ళు జనరల్లీ కూడా షుగర్కి సంబంధించిన డైటే తీసుకుంటూ ఉండాలి, లేదా కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళు కిడ్నీల జబ్బులకు పరంగా ఎక్కువ నీళ్లు తీసుకోకుండా, కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకోకుండా ఏవైతే ముందు నుంచి జాగ్రత్తలు పాటిస్తున్నారో అవి రెగ్యులర్గానే పాటించాలి. ఇన్ కేస్ లేదు, షుగర్ కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ లేదు ఆర్ చెప్పుకోదగ్గ జబ్బులు ఏమీ లేవు, నార్మల్ మనిషికి అయితే ఫుడ్ పరంగా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఆపరేషన్ జరిగిన రోజు లిక్విడ్ డైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆపరేషన్ జరిగిన నెక్స్ట్ డోట్ నుంచే మనం నార్మల్ డైట్ అనేది ఇవ్వవచ్చు. సో ఎక్కువ మంది పప్పులు తినచ్చా, నాన్ వెజ్ తినచ్చా అని అడుగుతుంటారు. 100% లాప్రోస్కోపిక్ సర్జరీ జరిగిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అనేవి కూడా తీసుకోవచ్చు. ఎందుకు అంటే మనకు పుండు అనేది లేదు కాబట్టి పుండు మానడం ఇబ్బంది అవుతుంది, హీలింగ్కి ఇబ్బంది అవుతుంది అనే క్వశ్చనే లేదు. నెక్స్ట్ ఎక్కువ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫిజికల్ యాక్టివిటీ పరంగా అన్ని యాక్టివిటీస్ చేయవచ్చా అని అడిగితే 100% ద ఆన్సర్ ఈస్ నో. నార్మల్ ఫిజికల్ యాక్టివిటీస్ వరకు అన్నీ చేయొచ్చు. సపోజ్ నడవడం కానీ, స్టెప్స్ ఎక్కడం కానీ, జనరల్లీ ఇంట్లో చేసే పనులన్నీ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా చేయకూడని పనులు ఏవి అంటే ఎక్కువ హెవీ వెయిట్ లిఫ్టింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా చేయకూడదు. క్లుప్తంగా చెప్పాలి అంటే కడుపు పైన ప్రెషర్ పడేలా ఎటువంటి యాక్టివిటీ చేయకూడదు. సో అందుకే కడుపు పైన ప్రెషర్ పడకూడదనే ఎక్కువగా జనరల్లీ ఏం చేస్తుంటాం, పేషెంట్కి ఆపరేషన్ అయిపోయిన ఫస్ట్ ఫ్యూ డేస్ వరకు స్టూల్ సాఫ్ట్నర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మోషన్ అనేది ముక్కిపోకుండా, మోషన్ అనేది ఫ్రీగా రావడానికి ఫస్ట్ ఫ్యూ డేస్ కొన్ని మెడిసిన్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు పేషెంట్ ఖచ్చితంగా ఆహారంలో పీచు పదార్థం అనేది బాగా తీసుకున్నప్పుడే మోషన్కి వెళ్ళేటప్పుడు స్ట్రెయినింగ్ అనేది లేకుండా చూసుకోవాలి. సో అదేవిధంగా కడుపు పైన స్ట్రెయిన్ అయ్యేలా ఎటువంటి యాక్టివిటీ చేయకూడదు. సపోజ్ దగ్గు అనేది వచ్చింది, సో దగ్గినప్పుడు ఏమవుతుంది, మనకు కడుపులో ప్రెషర్ అనేది పెరుగుతుంది కాబట్టి ఆ ప్రెషర్ అనేది మనం లోపల పెట్టుకున్న మెష్ పైన ఇబ్బంది పడకుండా, సపోజ్ దగ్గుతున్నారు లేదా బెడ్ పై నుంచి పనుకొని లేస్తున్నారు, ఇమీడియట్లీ వాళ్ళ చెయ్యి అనేది ఎక్కడైతే ఆపరేషన్ జరిగిందో ఆ ఆపరేషన్ చేసిన చోట వాళ్ళ చెయ్యి అనేది ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకు అంటే మనం అదనంగా సపోర్ట్ ఇచ్చుకున్నప్పుడే మనకు ఆ నొప్పి ఎక్కువ అవ్వకుండా మనకు డ్యామేజ్ అనేది తక్కువ అయ్యేటట్టు, ప్లస్ మెష్ పైన ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా మన చేతిని ప్రొటెక్ట్ చేసినప్పుడు మనకు హర్నియాకి ఏమీ కాకుండా ఉంటుంది. అది కాకుండా ఎక్కువ మంది అడిగే క్వశ్చన్, 2 వీలర్ నడపచ్చా, డ్రైవింగ్ ఎప్పటి నుంచి చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు. ఈ డ్రైవింగ్లో కూడా మనం మెయిన్ అడిగేది 2 వీలర్ నడుపుతున్నారా, 4 వీలర్ నడుపుతున్నారా, ఒకవేళ 2 వీలర్ అయితే కూడా సెల్ఫ్ స్టార్ట్ ఉండేదా లేకుంటే కిక్కు కొట్టేదా అని అడుగుతూ ఉంటాము. ఎందుకు అంటే 4 వీలర్ వరకు నడిపేటప్పుడు కడుపు పైన ప్రెషర్ ఏమీ పడదు, మహా అంటే కాలుతో గేర్లు నడుపుతూ ఉండడం తప్ప కడుపు పైన ఎటువంటి ప్రెషర్ పడదు 4 వీలర్ నడిపేటప్పుడు. అదే 2 వీలర్ వరకు చూసుకుంటే ఒకవేళ సెల్ఫ్ స్టార్ట్ బండి, పెద్ద ట్రావెలింగ్ డిస్టెన్స్ ఏమీ లేదు, ప్లస్ రోడ్ అంతా కూడా బాగానే ఉంది అంటే ఒక 10 days 2 weeksలోనే స్టార్ట్ చేయవచ్చు. బట్ అదే
కనుక రోడ్ అంతా బాగా స్పీడ్ బ్రేకర్స్ కానీ గుంతలు కానీ ఉంది, ప్లస్ నడపడం కంటే ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పినట్లయితే మాత్రం 4 to 6 వీక్స్ వరకు 2 వీలర్ అనేది నడపవద్దనే చెప్తాము. ఎందుకు అంటే మనకు ఒకవేళ రోడ్ అంతా బాగానే ఉంది, పెద్దగా ట్రాఫిక్ ఏమి లేదు అంటే జస్ట్ సెల్ఫ్ స్టార్ట్ చేస్తారు, ఇమీడియట్లీ వెళ్ళిపోతారు, పెద్ద కడుపు పైన ప్రెషర్ ఏం పడదు. అదే కనుక ఒకవేళ ట్రాఫిక్ అంతా ఉందనుకోండి, ఏదో ఆ కాలు పైన ఆగాలి, ఈ కాలు పైన ప్రెషర్ పెడుతూనే ఉండాలి. కాబట్టి 2 వీలర్ వరకు మనకు వాళ్ళు ఎక్కడ డ్రైవ్ చేస్తున్నారు, ఏ వెహికల్ డ్రైవ్ చేస్తారు అనే దాన్ని బట్టి కూడా డిసైడ్ అవుతుంది. ఇవన్నీ కాకుండా ఖచ్చితంగా ఏదైనా జాగ్రత్త పాటించాలా అంటే కంపల్సరీ పాటించాల్సింది ఏంటి అంటే వెయిట్ పెరగకపోవడం. ఎందుకు అంటే ఒకవేళ వెయిట్ పెరిగితే ఏమవుతుంది అనేది మనం ముందు వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం, క్లుప్తంగా చెప్పుకుందాం. సో ఇప్పుడు హెర్నియా సర్జరీలో ఏం జరుగుతుంది, ఏ కండరాలు అయితే బలహీనపడ్డాయో ఆ కండరాల్ని మనం జాయిన్ చేసి ఈ కండరాల్ని బలపరిచేయడానికి మనం మెష్ అనేది పెట్టుకుంటూ ఉన్నాం. సపోజ్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఫస్ట్ ఫ్యూ డేస్ వరకు బాగానే ఉంటుంది వెయిట్ కంట్రోల్లో ఉన్నంత వరకు. అదే వెయిట్ కనుక వీరు విపరీతంగా పెరిగిపోతే ఏమవుతుంది, సపోజ్ ఒకవేళ 80 kgs ఉన్న వ్యక్తి 120 kgs అయిపోయి అతను 80 kgs ఉన్నప్పుడు ఏ షర్ట్ అయితే వేసుకున్నాడో ఆ షర్టు 120 kgs ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే ఏమవుతుంది, బాగా టైట్ అయినట్టు ఉండడము, ప్లస్ ఇలా అనగానే ఆ బటన్లన్నీ ఎలాగైతే తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయో అదేవిధంగా మనకు హెర్నియా ఉన్నవాళ్ళు బాగా ఫ్యూచర్లో బాగా వెయిట్ పెరిగినట్లయితే ఆ కండరాల పైన బాగా స్ట్రెచ్ అని పడి మనం వేసుకున్న మెష్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకే మనం హెర్నియా సర్జరీకి ముందే కంపల్సరీ ఖచ్చితంగా చూసుకునేది మనిషి ఒబేస్గా ఉన్నారా లేదా, అంటే బాగా లావుగా లేదా. ఒకవేళ బాగా లావుగా ఉన్నారు అంటే 100% వాళ్ళకి ఫస్ట్ చెప్పేది వీలైనంత వరకు వెయిట్ తగ్గించుకొని రండి అని, లేదా ఆపరేషన్ తర్వాత ఎట్టి పరిస్థితిలో వెయిట్ పెరగకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్, సో దట్ మళ్ళీ ఇంకొకసారి హెర్నియా రాకుండా. ఇవి కాకుండా ఫుడ్ పరంగా చూసుకుంటే మనం చెప్పినట్టు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఆల్కహాల్ పరంగా మాత్రము యాంటీబయాటిక్స్ అనేవి ఫస్ట్ హెర్నియా జరిగిన ఫస్ట్ ఫ్యూ డేస్కి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యాంటీబయాటిక్స్ తీసుకున్నన్ని రోజులు 100% ఆల్కహాల్ అనేది ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు. ఎందుకు అంటే ఆల్కహాల్ తీసుకునేటప్పుడు మనం ఏం ట్యాబ్లెట్స్ వాడినా ఆ ట్యాబ్లెట్స్ యొక్క ఎఫికసీ పైన, దాని యొక్క ఒరిజినల్ పవర్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఆల్కహాల్ అనేది యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఇవి కాకుండా ముఖ్యంగా ఖచ్చితంగా హెర్నియా జరిగిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో చూసుకుంటే ఒకవేళ బొడ్డు దగ్గర హెర్నియా కానీ లేకుంటే కడుపు పైన కానీ హెర్నియా జరిగినట్లయితే ఫస్ట్ కొన్ని రోజుల వరకు అబ్డామినల్ బైండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ అబ్డామినల్ బైండర్ అనేది ఒక పెద్ద సైజ్ బెల్ట్ లాగా ఉంటుంది. అది ఏం పని చేస్తుంది అంటే సపోజ్ మీలో ఎవరికైనా, మీ ఇంట్లో ఎవరికైనా రీసెంట్లీ డెలివరీ అయింటే ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఈ బెల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు, ఆల్రెడీ బాగా లూజ్ ఉన్న స్టమక్ ఆర్ ఆ స్కిన్కి టైట్నెస్ ఇచ్చేటట్టు ఆ బెల్ట్ వేసుకుంటే సపోర్ట్ లాగా ఉంటుంది అని. అదేవిధంగా హెర్నియా సర్జరీ జరిగిన తర్వాత కూడా సపోజ్ హెర్నియాలో బొడ్డు దగ్గర హెర్నియా ఉంది, ఇక్కడ కండరాల్లో హోల్ ఉంది, ఆ కండరాల్లో హోల్ని మనం క్లోజ్ చేసి మెష్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ కొన్ని రోజులు ఆ బెల్ట్ వేసుకుంటే ఏమవుతుంది, మన కండరాల పైన ఉన్న ప్రెషర్ కానీ టెన్షన్ కానీ తగ్గించేలా ఈ బెల్ట్ అనేది ఒక సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి పేషెంట్ కంఫర్ట్ లెవెల్స్ అనేవి కూడా ఈ బెల్ట్ వేసుకుంటే ఫస్ట్ కొన్ని రోజులు ఆ పెయిన్ కానీ ఇవన్నీ బాగా తగ్గుతూ ఉంటాయి. ఇదే ఒకవేళ గజ్జల్లో హెర్నియాకి కనుక ఆపరేషన్ చేసినట్లయితే ఫస్ట్ ఫ్యూ డేస్ వరకు స్క్రోటల్ సపోర్ట్ అంటాం. అంటే సపోజ్ ఒకవేళ బాగా పెద్ద హెర్నియా ఉన్న వారిలో స్క్రోటల్ స్కిన్ అనేది బాగా లూజ్గా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని బాడీకి హక్ చేసుకునేలా, హత్తుకొని ఉండేలా టైట్ స్క్రోటల్ సపోర్ట్, సుమారు ఇంచుమించు చెప్పాలి అంటే ఒక లంగోట్ టైప్లో అనుకోండి. ఒకవేళ రెజ్లింగ్కి వెళ్ళే వాళ్ళు ఎలాగైతే టైట్గా చుట్టుకోవడం జరుగుతుందో అదేవిధంగా ఇంగ్వైనల్ హెర్నియా, గజ్జల్లో హెర్నియా ఆపరేషన్ తర్వాత కూడా పేషెంట్ అనే వ్యక్తి ఒకవేళ టైట్ స్క్రోటల్ సపోర్ట్ వేసుకున్నట్లయితేనే మన బాడీ మూమెంట్స్ అప్పుడు వంగుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఆ మెష్ పైన మనం అంచివేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మెష్ అటు ఇటు కదలకుండా అదే పొజిషన్లో ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఈ స్క్రోటల్ సపోర్ట్ కానీ అబ్డామినల్ బైండర్ అనేవి కానీ వేసుకుంటే కుదురుతూ ఉంటుంది. సో ఇందాక మనం చెప్పినట్టు హెర్నియా తర్వాత ఈ జాగ్రత్తలన్నీ మనం ఖచ్చితంగా పాటించినట్లయితే ఇంకొకసారి హెర్నియా రాకుండా మనం హెర్నియా సర్జరీస్ అన్నీ సక్సెస్ఫుల్ అవుతూ ఉంటాయి. సో మీకు కనుక హెర్నియా ఉంది, మీరు హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోగలరు అనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో కాంటాక్ట్ అవ్వగలరు. మన అపోలో సెంటర్ అనేది గచ్చిబౌలి, కొండాపూర్లో అవైలబుల్గా ఉంది. అండ్ మీకు లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో షేర్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.